నోటిపోత అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నోటిపోత అనేది ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నోటిపోత అనేది మనకి రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం తగినంత ఆహారం, బలమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల మన బాడీలో సిగ్నల్ అన్నమాట. అంటే మన బాడీకి తగినంత ఆహారం చాలటం లేదు, తగినంత ఆహారం తీసుకోవటం లేదు, తగినంత ఆహారం మన శరీరానికి అందించట్లేదని సిగ్నల్గా ఏమవుతుంది, నోరు అనేది పూస్తుందన్నమాట. అంటే నోరు పూస్తుందంటే మనం తగినంత ఆహారం శరీరానికి అందియటం లేదు అని అర్థం. 2, టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఎక్కువ ఒత్తిడి వల్ల నోరు అనేది పూస్తుంది. తగినంత వాటర్ తాగకపోవటం వల్ల. తగినంత వాటర్ తాగకపోతే ఏమవుతుందంటే నోట్లో చర్మం దెబ్బతింటుంది. అంటే నోరు ఎండిపోయి చర్మం దెబ్బతిని నోరు పూస్తుంది. 4, ఎక్కువ కారం తీసుకోవటం వల్ల. మరి 5, నిద్ర లేకపోవటం వల్ల. 6, టయానికి భోంచేయకపోవటం వల్ల. మరి కఠినమైన ఆహారం తీసుకోవటం వల్ల. ఒక్కోసారి దంతాల గాయాల వల్ల. ఒక్కోసారి కఠినమైన ఆహారం తీసుకోవటం వల్ల నోరులో చర్మం అనేది దెబ్బతిని ఒక్కోసారి పుండుపడే నోటిపోత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి బలమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కాయలు, ఆకుకూరలు, మరి మటన్, చికెన్, గుడ్డు ఇలాంటి తగినంత ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా మనకి నోరు పూసే అవకాశం ఉంది. మరి ఇన్ని కారణాలు మనం ఇరెగ్యులర్గా మరి ఆహారం అనేది తీసుకోవటం వల్ల కూడా మనకు నోరు పూసే అవకాశం ఉంది. ఇది నోటిపోత యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.